తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పాలేరు నియోజకవర్గం నాయకన్గూడెం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికారు. కూసుమంచి మండలంలో జాతీయ రహదారిపై పొంగి పొర్లుతున్న వాగును, పాలేరు వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల మునిగిపోయిన పంట పొలాన్ని పరిశీలించారు. కట్ట తెగిపోవడానికి గల కారణాల గురించి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అనంతరం ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన విలయాన్ని, ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు ఖమ్మం జిల్లా వచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్గూడెం చేరుకున్నారు. నాయకన్గూడెంలో పాలేరు ఎడమ కాలువకు పడిన గండిని ఆయన పరిశీలించారు. ఆ తర్వాత పాలేరు ప్రాంతంలో ఏదైతే పాలేరు వరద ప్రవాహానికి నష్టం జరిగిన ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించి మంత్రులతో చర్చిస్తున్నారు. అక్కడ నుంచి నాయకన్గూడెం నుంచి ఆయన బయలుదేరి మరికొద్దిసేపట్లో కరుణగిరి ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి ఆయన రాబోతున్నారు. రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో అంటే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం మనం కరుణగిరి ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా వరద ముంపుకు గురైంది. మున్నేరు వరద ప్రభావానికి ఈ ప్రాంతం అంతా కూడా నిరాశ్రయులు అయిపోయారు. వందల కుటుంబాలు వీధిన పడిన పరిస్థితి ఉంది. సర్వం కోల్పోయారు. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా జలమయం అయిపోయింది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయింది. ఏ ఒక్క వస్తువు కూడా ఇంట్లో మిగలని పరిస్థితి. అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పెద్ద ఎత్తున విలయం జరిగింది. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. గత 40 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద ప్రవాహం రాలేదు. ఈ స్థాయిలో మాకు ఇటువంటి పరిస్థితి రాలేదని చెప్పేసి స్థానికులు చెప్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాకు సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వ సాయం కోసం స్థానికులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ ఆపదలో ఉన్న ఈ ప్రజలను ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని రక్షించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు 10 కేజీల రేషన్తో పాటు 10 కేజీల రైస్తో పాటు కందిపప్పు, ఇతర నిత్యావసరాలు అందిస్తుంది. అంతేకాకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఇళ్ళు కోల్పోయారో, ఎవరైతే తమ సర్వస్వాన్ని కోల్పోయారో, ఎవరైతే తమ ఆస్తులను కోల్పోయారో, ఎవరైతే తమకు సంబంధించిన వస్తువులు వీటన్నిటి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని నింపుతున్నారు. మేము అండగా ఉంటాం, మేము కాపాడుతాం, ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ముగ్గురు మంత్రులు కూడా, ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు మంత్రులు కూడా వరద ప్రభావిత ప్రాంతాలు గత 2 రోజులుగా పర్యటిస్తున్నారు, ప్రజలను కలుసుకుంటున్నారు. అనేక గ్రామాలకు వరద చుట్టుముట్టి రహదారులన్నీ కూడా తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎవరు కూడా గ్రామాల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. అయితే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళకున్న బోట్ల ద్వారా ఆ గ్రామాలకు చేరుకుని అక్కడ సహాయక చర్యలు చేపట్టి ఎవరైతే వరదలో చిక్కున్నారో, ఎవరైతే ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా గత 2 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల అధికారులు కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. వందల గ్రామాలకు ఇదే పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇంత విలయం జరగలేదు, ఇంత విపత్కర పరిస్థితి రాలేదు. ఈసారి ఇంత పెద్ద ముప్పు ముంచుకొచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. మామూలుగా పక్కా భవనాలే ధ్వంసమైన పరిస్థితి ఉంటే ఇక మామూలు ఇళ్ల పరిస్థితి ఎట్లుంటుందో మనం అంచనా వేయవచ్చు. ఎన్నో ఇళ్ళు కొట్టుకుపోయాయి, ఎన్నో ఇళ్ళు నామరూపం లేకుండా పోయాయి. ఒక్క మున్నేటి పరివాహ ప్రాంతమే కాకుండా వాగులు, చెరువులు అన్నీ కూడా ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ కూడా కొద్ది గంటల సమయంలో ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైన పరిస్థితి లేదని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వర్షపాతం వచ్చేసి 20 నుంచి 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు, 35 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అధికారులకు లెక్కలు చెప్తున్న పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా వర్షపాతం రావడంతో చెరువులు, వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి. వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఎక్కడెక్కడో వాహనాలు కొట్టుకొచ్చేసాయి, ఎక్కడెక్కడో శవాలు కొట్టుకొచ్చేసాయి. అంతేకాకుండా అనేక మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఇల్లు కోల్పోవడం,
ఇంట్లో ఉన్న వస్తువులు కోల్పోవడం, ఆస్తులు కోల్పోవడం సంగతి పక్కన పెట్టుంటే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏదో విధంగా బయటకు వచ్చి ఒడ్డున పడి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ చాలా మంది కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. వాళ్ళందరూ కూడా గల్లంతయ్యారు. వాళ్ళు బతికున్నారో లేదో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసు అధికారులతో పాటు తమ వాళ్ళ కోసం ఇంకా గాలింపు చర్యలు చేపిస్తున్నారు. కొన్ని చోట్ల శవాలు దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల దొరకని పరిస్థితుంది. దొరకని చోట వాళ్ళు ఉన్నారా లేదా అనే భయాందోళనలు ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కళ్ళలో ఒత్తులు వేసుకున్న ఆ కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. తమ కుటుంబ సభ్యులను కాపాడండి, రక్షించండి, ఏదో విధంగా ఆదుకోండి అని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి మనకి గ్రామాల్లో కనిపిస్తుంది. వాహనాలు కొట్టుపోయి ఎక్కడెక్కడో వాహనాలు కొట్టుకొచ్చిన పరిస్థితి, ఎక్కడెక్కడి నుంచో గుర్తు తెలియని శవాలు కొట్టుకొచ్చిన పరిస్థితి. ఇళ్ల మధ్యనే శవాలు కొట్టుకొస్తుంటే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది తాము ఉంటున్న ప్రదేశాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళిపోయారు. అయితే వరద తగ్గడంతో, కొద్దిగా వరద తగ్గుముఖం పడడం, వర్షం లేకపోవడంతో అందరూ కూడా ఎంతో ఆతృతగా, ఎంతో ఆశగా పునరావాస కేంద్రాల నుంచి పరుగున తరలి వస్తున్నారు. తమ ఇళ్ళు ఎట్టున్నాయి, తమ వాకిళ్ళు ఎట్టున్నాయి, తమ ప్రదేశాలు ఎట్టున్నాయి చూసుకోవడానికి పరుగున పునరావాస కేంద్రాలు తరలి వచ్చి తమ ఇల్లు చూసుకొని గుండెల విషయాలు రోధిస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేదు, ఏ ఒక్క కనీసం తలుపులు, కిటికీలు, దర్వాజాలు అన్ని కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. గోడలు పడిపోవడం కాదు, ఇంట్లో ఉన్న సమస్తం అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల సామాగ్రి, నిత్యావసర వస్తువులు, డబ్బు, బంగారం ఏ ఉంటే అవన్నీ కూడా జలమయమైపోయి కొట్టుకుపోయిన పరిస్థితి మనకు ఉంది. ఈ పరిస్థితిని చూసి గుండెలు బాదుకున్న పరిస్థితి ఉంది. ప్రధాన రహదారులన్నీ కూడా కొట్టుకుపోయి, అంతర్గత రహదారులు కాదు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. కొద్ది గొప్ప ప్రాణాలు కాపాడుకొని ఏదో విధంగా బయటపడదామంటే ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. వీళ్ళందరినీ ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలు చేపట్టే పెద్ద ఎత్తున సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని అంచనా వేసి ఈ బాధితులను ఆదుకునేందుకు, ఈ బాధితులకు సహాయం అందించేందుకు, ఈ బాధితులకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన కొద్దిసేపట్లో ప్రస్తుతం మనం ఉన్న వీడియో జర్నలిస్ట్ మనకు చూపిస్తున్నారు. రాజీవ్ గృహకల్ప ప్రాంతం ఇది, కరుణగిరి ప్రాంతంలో ఉన్న రాజీవ్ గృహకల్ప ప్రాంతం అంటారు దీన్ని. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలతో, ఇక్కడున్న బాధితులతో ఆయన స్వయంగా మాట్లాడబోతున్నారు. ఆయన వీళ్ళకి ధైర్యాన్ని కల్పించబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటాం, ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులతో కొద్దిసేపటి క్రితం మంత్రులు ముగ్గురు కూడా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా ముందు ప్రాథమిక నష్టం అంచనాలు వేయండి. ఎవరైతే ఇల్లు కోల్పోయారు, ఎవరైతే ఆస్తులు కోల్పోయారు, ఎవరైతే పంటలు కోల్పోయారు, ఏ రకమైన నష్టం జరిగిన నష్టానికి సంబంధించి అత్యవసరంగా అంచనాలు తయారు చేసి ముందు ప్రాథమిక లెక్కలు ఇవ్వండి ప్రభుత్వానికి. ఆ తర్వాత పూర్తి స్థాయి అంచనాలు తయారు చేసి ఎంత వేగంగా, ఎంత తొందరగా అంచనాలు ఇవ్వగలిగితే, ఎంత తొందరగా లెక్కలు ఇవ్వగలిగితే అంత త్వరగా లెక్కలు ఇవ్వండి. దాని ప్రకారం మనం ప్రజలను ఆదుకుందాం, బాధితులను ఆదుకుందాం, వీళ్ళందరూ కూడా భరోసా కల్పిద్దాం అని చెప్పేసి ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం కలెక్టరేట్లో కొద్దిసేపటి క్రితం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రావడంతో నాయకుని కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి స్వాగతం పలికి ముఖ్యమంత్రిని తీసుకొని ఈ వరద ప్రభావిత ప్రాంతాలకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ముఖ్యమంత్రి వీళ్ళని పరామర్శించిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన నిన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన చిక్కుపోయిన 9 మంది ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన ఖమ్మం కలెక్టరేట్కి చేరుకుని ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులతో, అంటే అందుబాటులో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్ష నిర్వహించబోతున్నారు. సహాయక చర్యలు, పునరావాస చర్యలకు సంబంధించి ఆయన తక్షణమే ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఎవరైతే సహాయ చర్యలు ఇప్పటికే పాల్గొంటున్నారో, ఎవరైతే గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నారో వారెవరూ కూడా సమీక్ష సమావేశానికి రానవసరం లేదు. అందుబాటులో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే వివిధ జిల్లాల నుంచి, పక్క జిల్లా నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా ఎవరైతే అత్యవసర విధుల నిమిత్తం ఖమ్మం వచ్చారో వాళ్ళతో సమీక్ష నిర్వహించి తక్షణ సహాయ చర్యలు, తక్షణ పునరావాస చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినాయి. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కరుణగిరి ప్రాంతం, ఈ రాజీవ్ స్వగృహ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ బాధితులతో, ఇక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఆయన ఈ రాత్రికి కూడా ఖమ్మంలో నుండి రేపు కూడా దీనికి సంబంధించిన వరద సహాయ చర్యలు, వరద పునరావాసానికి సంబంధించిన చర్యల్లో ఆయన పాల్గొనుతున్నారు. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఈసారి విలయం జరిగింది. ఎప్పుడు జరిగినంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రాజ్ శ్రీధర్, థ్యాంక్ యూ.
నా సెల్ ఫోన్ నాకు దగ్గర సార్ని రమ్మండి కాకపోతే ఇక్కడికి వస్తే చూడండి నాయన కొద్దిగా ఇక్కడ రమ్మన్నా